3 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇంకా ఎంత కావాలి? ఇంకా 5 లక్షలు నువ్వు రెడీ చేయాల్సి ఉంటుంది. 5 లక్షలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? నాకు తెలీదు. దొంగతనం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే అడుక్కు తిను, ఏదో ఒకటి చెయ్యి. కానీ 5 లక్షలు వచ్చేంత వరకు నీకైతే వీసా రాదు, అర్థమైందా? ఇలా చూడు, 3 లక్షలకే నా దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేశాను. ఇంకా ఏముందని అమ్మను? ఒక ఐడియా ఉంది. సర్లా వాడి చావుల్లో నీకు ఒక రూమ్ ఉంది కదా, దాని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయి నువ్వు. అప్పుడు నీ పని అయిపోతుంది. లేదు, నేను ఆ పని చేయలేను. అయితే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేంత వరకు నీ మొహం చూపేది నాకు. కానీ నేను మీకు డబ్బు ఇచ్చేసాను కదా. ఏం జరుగుతుంది ఇక్కడేంటి? ఆ తుపాకీ శబ్దం. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమంటుంటే షూట్ చేస్తుంది ఎవరు? అనవసరంగా మాట్లాడుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు ఇప్పుడు అనవసరంగా షూట్ చేసావు? అన్నా, ఆ దీపు బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. మీరేం చేస్తున్నారా అప్పుడు? ఇటు చూడండి, ఏమైనా సరే ఆ దీపు గాడి బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళకూడదు. వెళ్ళండి. దీపు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ రక్తం ఏంటి? ఇదిగో, ఈ బ్యాగ్ తీసుకెళ్ళు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు దుబాయ్లో కదా ఉంటున్నావు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అయినా ఈ రక్తం ఏంటి? ఏమైంది? లేని పోని వడక్కు. నేను చెప్పినట్టు చెయ్యి, పోరా. బ్యాగ్ తీసుకుని వెళ్ళు. ఏమంటున్నావు? వెళ్ళమని చెప్తాడుగా. దీపు, 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 దీపు పైకి లే. దీపు, ఏమైంది? దీపు పైకి లే. దీపు లే. దీపు, దీపు. जरा हट के जरा बच के ये है बम्बे मेरी जान. हो ही हा हा हा. గుడ్ మార్నింగ్ అనిల్ అన్న. అలాగే వస్తాను, చూసుకుందా. ఏమన్నా? గుడ్ మార్నింగ్ చెప్పానన్నా. అనిల్ అన్న నమస్తే అను. సరేనా? నమస్తే. నమస్తే. రే విజు, ఎక్కడికి వెళ్తున్నావా? ఏమైంది రోయ్? చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావా? లేదన్నా, నేను 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 ఎందుకు అలా చేస్తాను చెప్పండి. సరే సరే, ఈరోజు మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారు సినిమా చూడడానికి. ఏంటంటే మా ఇంట్లో పెద్ద టీవీ కొన్నాను, 55 ఇంచు. సరేనా? మర్చిపోకుండా వచ్చే, ఓకేనా? రావడానికి ట్రై చేస్తాను. ఏంట్రా చూడడానికి అదోలా ఉన్నావు? ఏమైందేంటి? ఏదైనా సమస్య ఏంటి? లేదన్నా, ఏం లేదు. అది అది రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, పని ఎక్కువై. కాసేపు నిద్రపోతే సరైపోతుంది. సరే సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. నమస్తే బాబాయ్, ఎక్కడికి? ఆఫీస్కా? ఇదిగో విజు, నిన్న రాత్రి ఏమయ్యావు? నీకోసం కొబ్బరేసి పోలీ చేశాను. సంధ్యమ్మ, నిన్నొక ముఖ్యమైన పని ఉండింది, అందుకని వెళ్లాల్సి వచ్చింది. అలాగా? నీ సంధ్య అమ్మ పోలీల కన్నా ముఖ్యమైన పనా? అరే, ఈ బ్యాగ్లో ఏముంది? అది ఇందులో నా ఫ్రెండ్ వస్తువులన్నీ ఉన్నాయి. తను షిఫ్ట్ అవుతున్నాడు కదా, అందుకనే తన వస్తువులు కొని నా దగ్గరే పెట్టాడు. తర్వాత తీసుకెళ్తాడు. సరే సరే, కానీ ఈ బ్యాగ్ ఏంటి అంటే ఎర్రగా ఉంది? అదేంటంటే ఫ్రెండ్ షిఫ్ట్ అవుతున్నాడు కదా, పెయింట్ ఏదన్నా అయి ఉంటుంది. ఓ సరే సరే సరే, మీతో మళ్ళీ మాట్లాడతాను. సరే బాబు, వస్తాను. విజయ్,
వస్తున్నాను ఓ విజ్జు, విజయ్, వస్తున్నాను, ఉండండి, వస్తున్నాను. విజయ్. అబ్బా వస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. ఏంటమ్మా? అరే ఏంటి బాబు, ఏం చేస్తున్నావు? రాత్రి నుంచి ఎక్కడున్నావు? నీ వల్ల ఆలోచించి నాకు నిద్రే పట్టలేదు తెలుసా? అమ్మా అది నేను నిన్న ముఖేష్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ మాట్లాడుతూ ఉండగా నిద్ర ముంచుకొచ్చింది, నిద్రపోయానమ్మా. అయితే ఒక ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఫోన్లో ఛార్జ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అరే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్ దగ్గర కూడా ఛార్జర్ లేదా? అయ్యో అమ్మా, ఎంతసేపు ఇలా తిడుతూ ఉంటావు? నాకు ఆకలిస్తోంది, తినడానికి ఏమైనా పెడతావా? నా కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయమ్మా. ఏ పోరా, నీకోసం పోహ చేశాను, చాలా బాగా వచ్చింది. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, నేను వడ్డిస్తాను. అన్నయ్య, ఈ రోజు సాయంకాలం సంతకి వెళ్దామా? స్కూల్ అయిపోగానే వచ్చి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మా నేను వెళ్ళరానా? ఎక్కడా? సాయంత్రం సంతకి. టిఫిన్ బాక్స్ లో ఉన్నది మొత్తం ఖాళీ చేయి. తినకుండా ఉన్నావో నీకు నచ్చిందే చేసి పెట్టాను. సరే బాయ్ బాయ్. మళ్ళీ ఆ ఏరియాలో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? ఎవర్రా అది? అమ్మా ఆగు, చెప్పేది విను. నేను నీతో మాట్లాడలేదు. ఇది చూడండి, నేను మీ రూమ్కి కేవలం 15 లక్షలు మాత్రం ఇవ్వబోయేది లేదు. దాంతోపాటు 2 బెడ్రూమ్ ఫ్లాట్ అని కూడా ఇస్తాను నేను, అది కూడా తక్కువ ధరలో. 2 రూమ్ ఫ్లాటా? అవును మీనా మేడం, 2 BHK ఫ్లాట్ అని అంటారు. మీరు ఈ పేపర్లో సంతకం పెట్టండి చాలు, అందమైన భవిష్యత్తుకి మార్గం సుగమయమవుతుంది. వీళ్ళు ఇస్తామన్న ఫ్లాట్ ఎక్కడుందో కనుక్కోండి. ఇక నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం మన ఏరియాని వదులుకోవచ్చా? మీరే చెప్పండి. ఇది చూడండి అనిలన్నా, ఎందుకు అనవసరం కోపడుతున్నారు? వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటో వినొచ్చు కదా. ఇదేమి ఆఫర్ కాదన్నా, కుట్ర, మనల్ని తెరవడానికి చేసే కుట్ర. నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈ ఆఫర్లు గిఫ్ట్లు చలవు. ఏయ్ పైన చూడు, పైన ఇలా చూడు. నుంచి తరవాలని చూస్తున్నారు. ఏయ్ నేను ఇక్కడికి రావద్దని మేము చెప్పావు కదా. మేమంతా ఊరికే ఉండలేము. ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా? నీ బుర్రకి ఏమీ అర్థం కాదా? అయ్యో అమ్మ, మీ మంచి కోసమే నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. జీవితంలో ఒకరు పెద్దవాళ్ళు కావడానికి ఒకే అవకాశమే వస్తుంది. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. వద్దని కాళ్ళతో తన్నేస్తారా ఏంటి? అవకాశాన్ని మేమేమి తనేయట్లేదు. మీరు రోజు ఇక్కడికి వచ్చి కుక్కలా మురుగుతూ ఉన్నారనుకోండి, మేమందరం కలిసి రాళ్లతో కొట్టి తరమాల్సి ఉంటుంది. వెళ్ళండి. అవును, ఇక్కడ నుంచి వెళ్ళండి. నువ్వు దేనికి భయపడద్దు, నీకు సపోర్ట్ గా నేనుంటాను. ఎవరి కోసం భయపడద్దు. ఉండరా. ఏయ్ వినండి, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మేం పుట్టిన చోటు. అర్థమైందా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రమ్మని చెప్తాం. ఏంటి అర్థమైందా? ఇది మా అమ్మ. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే మేమందరం పెరిగాం. నీకు తెలుసా? ఇక్కడ చూడరా, మీ అమ్మ ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకుని వచ్చారు, వయసు కూడా అయ్యింది. మా అమ్మని మేము అమ్మేసుకుంటామా డబ్బుల కోసం? వాడి చెప్పుతో కొట్టండిరా. నిన్నే, నీ చండాలమైన ఆఫర్ ఉందిగా, ఆ అమ్మాయికుడు ఎదురైతే వాడికి వెళ్ళి చెప్పు. ముందుకి మీ బుర్రని కాస్త వాడాలి. ఇంకెప్పుడు ఇటువైపు వదలను, ఏదో ఒకటి చేస్తున్నా సొంతం చేసుకుంటాను. ఆశ్రయ సార్ చూడండి, రక్తపు మరకతో ఇక్కడ చేగుర్తుంది. తర్వాత సార్ ఈ బుల్లెట్ షెల్ దొరికింది అటువైపు. హంతకుడు అదుగో అక్కడి నుంచి కాల్చాడు. దెబ్బ తగిలిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ గోడపై చేయి పెట్టి అక్కడికెళ్ళి చనిపోయినట్టున్నాడు. ప్రింట్ తీయండి. అప్పుడే ఆ మార్కు చనిపోయిన వరద లేదంటే హంతకుడుదా తెలుస్తుంది. సార్ ఇంకో మరో విషయం, ఈ లెదర్ పీస్ దొరికింది, దీనిపైన కూడా రక్త మరకలున్నాయి. రక్తమా? సార్ ఈ పీస్ ఏదైనా లెదర్ జాకెట్ దై ఉంటుంది. ఇది హంతకుడు దై ఉంటుందా? బ్యాగు కూడా అయి ఉండొచ్చు. ఆ బాడీలో ఇక్కడ
ఆనవాళ్ళు కనిపించాయి కదా, ఎక్కువసేపు బ్యాగు తగిలించుకుంటే ఇలాంటి ఆనవాళ్ళు వస్తాయి. సార్ ఒకవేళ ఇది బ్యాగ్ ఆనవాళ్ళు అయితే బ్యాగ్ ఎక్కడా? సార్ ఒకవేళ ఈ హత్య ఆ బ్యాగ్ కోసం జరుగుంటుందా? అలా కూడా అయ్యి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో మంచి విషయాలు న్యూస్ పేపర్లో రావట్లే. ఇండియా మ్యాచ్లో ఓడిపోయింది, ఇక్కడ ఎవరినో చంపేశారు, ఎక్కడో దోపిడీ జరిగింది, స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అరే 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 ఇదేంటయ్యా? ఏమైంది మామయ్య? వీడు మన దీపు ఏమైంది? మన దీపుకి ఏమైంది? మన దీపు చచ్చిపోయాడు సంధ్య. ఏంటి? సిఐడికి వాడి బాడీ దొరికింది. మన దీపు కానీ దీపు దుబాయ్లోనే కదా ఉన్నాడు. అవును, ఎలాగా? వాడి డెడ్ బాడీ ఇక్కడికెలా వచ్చింది? కానీ ఈ వార్తని వాళ్ళమ్మకి ఎవరు చెప్తారు? అవును, ఇది తన తల్లికి ఎవరు చెప్తారు? అరే అజీ, దీపుకే మఫ్లర్ చేస్తున్నాను. చలికాలం ప్రారంభించిందిగా, వచ్చే నెలేమో దీపు వచ్చేస్తాడు. దీపుకి ఈ కలర్ బాగుంటుందిగా. అజీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటి సమస్య? మీరును వీళ్ళు అందరూ ఏమైంది? దీపు అమ్మా, ఆ? లోపలికి రండి, రండి రండి రండి, జాగ్రత్త. కూర్చోండి, కూర్చోండి అజ్జీ. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరో చెప్పండి, నేను వాళ్ళ అంతు తెలుస్తా. చెప్పండి, ఎవరు ఏమన్నా అన్నారా? కవిత. చెప్పండి ఆజీ. మన దీపు. దీపుకి ఏమైనా అయ్యిందా? మనందర్నీ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. ఆజీ, ఏంటి ఏమేమో అంటున్నారు? పైగా అందరూ అదేదే అంటున్నారేంటి? ఏరియా వాళ్ళందరూ ఇదే అంటున్నారు. దీపు మీ అందరికీ బంగారం కదూ. దీపు వస్తాడుగా, అప్పుడు చెప్తాను మీ పని. మీ అందరి గురించి దీపుకి చెప్పేస్తాను. మీరు ఎలా ఎలా అంటున్నారు? మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. ఏంటజీ మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారు? చెప్పాలి. ఇలా చూడు, ఇక్కడ చూడు. కవిత, నువ్వు తరుచుకో. కవిత, దీపు, అజీ, కవిత, నువ్వు ధైర్యంగా ఉండు. అజీ, అజీ, నా దీపు. ఇలా చూడమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. దుర్మార్గులు ఎవరు ఏం చేశారో తెలియదే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రద్యుమన్ రాలేదా? ప్రద్యుమన్ సార్ ఒక 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తారు. ఓహో, అప్పటి వరకు ఇద్దరం మాట్లాడుకుందాం. డెడ్ బాడీతో మాట్లాడారా? డెడ్ బాడీతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటానులే. ఒక పని చేద్దాం, ప్రద్యుమన్ రానివ్వు, ఆ తర్వాత వివరంగా చెప్తాను. అలాగా? అయితే సరే, పదండి తారిక మేడం, బయటికి వెళ్ళి వేడిగా టీ తాగేసొద్దాం. వెళ్దామా? అరే రండి, వెళ్దాం. హలో తమ్ముడు, తారిక ఇప్పుడు టీ తాగడానికి రాదు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఇది ఇప్పుడు తను పని చేసే టైం. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్. ముఖ్యంగా తెలుసు కదా, నువ్విప్పుడు తారిక బాస్ ముందు నిలబడి ఉన్నావని. అరే మీరేమీ చెప్పట్లేదు, అప్పటి వరకు నన్నేం చేయమంటారు? ఏం చేయాలా?
అరే నేను చెప్తానన్నాను కదా, ప్రతిమను వచ్చిన తర్వాత. అయితే మీకు డెడ్ బాడీ గురించి ఏమీ తెలియదు అనుకుంటాను. హలో, మీరు టైం పాస్ చేస్తున్నారు. నాకు ప్రతి డెడ్ బాడీ గురించి బాగా తెలుసు, ఈ డెడ్ బాడీ గురించి కూడా బాగా తెలుసు. ఏంటి అర్థమైందా? అలాగా? ఆ, సరే, అయితే ఈ విషయం మాకు చెప్పండి. చనిపోవడానికి ముందు దీపు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ? హ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. తారికా బాస్ అయిన మీకు ధైర్యం ఉందంటే చనిపోవడానికి ముందు దీపు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ విషయం నాకు చెప్పేస్తే నేను మీకు మొత్తంగా ఒక 20 కాదు 10,000 రూపాయలు ఇస్తాను. 10,000? అవును, 10,000 ఇస్తాను. సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? మీకు ఆ నాకున్ కేసు గుర్తుంది కదా, అందులో ఏ ఆనవాళ్ళు లేకపోయినా సాల్వ్ చేశారు, ఆ కేసుని సాల్వ్ చేశారు. కానీ ఇక్కడ డెడ్ బాడీ కూడా దొరికింది సార్. మీరు ఆలోచించి చెప్పండి. అది కదయ్యా, ఇది వేరే కేసు, అది వేరే కేసు. మీరు చెప్తారా, మమ్మల్ని టీ తాగమంటారా? అభిజిత్, చూడండి తారికా మేడం, ప్లీజ్ 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 మధ్యలో మీరు రాకండి. ఇది మీ బాస్కి ఇంకా నాకు జరిగే విషయం. ఆయన్ని కాపాడడానికి మీరు ట్రై చేయకండి. ఆయన నాకు టెన్షన్ తెప్పిస్తున్నారు. అరే అది అభిజిత్, ఇతనికి 25-26 సంవత్సరాలుంటాయి. ఇతని రంగు చామన ఛాయ. ఇక ఇతని ఎత్తు 5 అడుగుల. సార్ సార్ సార్, ఈ విషయం నాకు ముందే తెలుసు. ఇప్పుడు నేనడిగిన ప్రశ్నకి మాత్రం జవాబు చెప్పండి, అది చాలు. అభిజిత్, ఈ వ్యక్తి వచ్చింది దుబాయ్ నుండి. ఇతను దుబాయ్ నుండి వచ్చాడు. దుబాయ్ నుండి. అయితే ఇద్దరు షూట్ చేశారు సార్. ఉండొచ్చు. సార్ అతను దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు ముంబైకి. తర్వాత ఈయన్ని హత్య చేశారు. సార్ ఏమీ అర్థం కావట్లేదు. ఈ దీపు కుటుంబం వాళ్ళని మనం చూడాలి. సరళా వాడికి వెళ్ళి. ఒక విషయం చెప్పండి, మీకెలా తెలిసింది ఈయన దుబాయ్ నుండి వచ్చాడని? కామన్ సెన్స్. ఉండు చెప్తాను. తారిక అభిజిత్ ఏమడిగాడు, వీడెక్కడి నుంచి వచ్చాడు అని. అంటే దీని అర్థం వీడెక్కడి నుంచో వచ్చాడని. ఇంకా నేను ఈ షర్ట్ మీద ఒకటి చూశాను, అది ఇదిగో ఈ దుబాయ్ ట్యాగ్. దీన్ని బట్టే చెప్పాను. ఇలా చూడండి సార్, మీరు మేము సిఐడీలా? అవును, సిఐడీస్. మేము దీపు వాళ్ళ అమ్మని చూడాలి. దీపు గురించి మేము కొంచెం కనుక్కోవాలి. కానీ దీపు అమ్మగారు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. మీరు బాధపడద్దు, మేము ఆవిడ్ని టెన్షన్ పెట్టాం. రండి సార్, నేను మిమ్మల్ని దీపు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. సరే, మీరు దీపు దగ్గర చివరిగా ఎప్పుడు మాట్లాడారు? 1 నెల క్రితం అండి. 1 నెలకి ముందా? సరే, దీపు మాట్లాడేటప్పుడు ఏమైనా దిగులు పడుతున్నట్టుగా అనిపించిందా? లేదండి, అలా ఏమన్నా సమస్య అయితే తప్పకుండా నాతో చెప్పుకుంటాడు. కవిత అమ్మ, ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. దీపు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎవరైనా అతన్ని. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. సరే సరే, ఒక విషయం చెప్పండి. దీపు దుబాయ్లో ఏం పని చేసేవాడు? ఆయనకి అక్కడ పని ఎవరు ఇప్పించారు? ఎవరో ఏజెంట్ అండి. కానీ దీపు ఇప్పటి వరకు నాకు ఎవరో చెప్పలేదు. మీకు కాదు, ఇంకెవరికైనా తెలుసుండొచ్చు కదా. సునీలే దీపుకి ఆ ఏజెంట్ని చూపించింది. సునీల్? ఎవరు ఈ సునీల్? మా ఏరియాలో ఉండే అబ్బాయే.
మీలో సునీల్ ఎవరు? సునీల్ సార్ ఉదయం నుంచే సునీల్ కనిపించట్లేదు సార్. అలాగా, ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? ఒక్క నిమిషం సార్. బాబు చింటూ ఇట్రా. సార్ వీడు సునీల్కి తమ్ముడు, వీడిని అడగండి. సునీల్ ఎక్కడికి వెళ్ళారు? అన్నయ్య ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన పొద్దున్నే బయలుదేరి గాంధీ వాలీకి వెళ్ళాడు, పిన్ని వాళ్ళ ఇంటికి. అలాగా, ఇవాళ ఉదయమే వాళ్ళ పిన్ని ఇంటికి 2-3 రోజులు ఉండడానికి వెళ్ళాడా? అయితే ఇందులో ఏదో ఒక విషయం ఉంది, ఏదో ఒక విషయం ఉంది. హలో, సార్, సునీల్. ఏంటి సునీల్ సార్, టీ తాగుతున్నారా? సిఐడి హోయ్, అరే అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? టీ తాగేసి నిదానంగా వెళ్ళండి. నన్ను వదిలేండి సార్, నేనేం చేయలేదు సార్. సరే ఆఫీస్కి వెళ్దామా? అక్కడ కూడా టీ ఉంటుంది, వేడిగా ఉంటుంది. రండి. సార్, ఈ సునీల్ నోరు తెరవట్లేదు సార్. ఒక్క విషయం కూడా మాట్లాడమంటున్నాడు సార్. చూద్దాం ఎంతసేపు మాట్లాడకుండా ఉంటాడో. సార్, సార్, ఈ సునీల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వాడు ఏం చేశాడు? వాణ్ణి ఏం చేశాడు సార్? దీపు హత్య గురించి వీడికి తెలుసు, కానీ చెప్పడానికి సిద్ధంగా లేడు. అందుకే వీడిని ఇక్కడికి తీసుకొచ్చాం. నేను మాట్లాడినా సార్? చూడండి, మాట్లాడండి. ఏంటిరా, ఏం చేశావు? ఇది నువ్వే చేసావా? ఈ పని నువ్వే చేసావా? నువ్వే ఈ పని చేసావా? చెప్పవయ్యా. ఒరే సునీల్, దీపు మన పిల్లాడే కదరా. వాడిని చంపిన వాడికి శిక్ష పడాలిరా, లేకపోతే ఆ దేవుడే ఊరికే వదలడు. ఒరే, నీ తమ్ముడయ్యుంటే నువ్వు ఇలాగే చేస్తావా? నోరు తెరిచి ఏదైనా చెప్పరా? ఇలా చూడండి సునీల్, మన ఏరియాలో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. నిజంగానే మీరు దీపుని ఏదైనా చేస్తుంటే మాకు చెప్పేయండి, లేదంటే మేమేం చేస్తామో మీకే తెలుసు కదా. అరే, దీపు నువ్వును కలిసేగా పెరిగింది. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోలేదా ఏంటి? ఎవరో వాణ్ణి చంపేశారు, నువ్వసలు నోరు తెరవేంటి? నీకేమేమి తెలుసో అదే వేళ్ళకి చెప్పు, అన్నీ చెప్పు. డబ్బుల కోసం వాడిని చెప్పావా? చెప్పు, డబ్బుల కోసం వాడిని చెప్పావా? ఛీ, ఏరియాలో ఉన్న వాళ్ళమందరం కలిసి నీకు డబ్బులు ఇస్తామురా. నీకు డబ్బులే కదా కావాలి. సంధ్య, ఇవ్వండి. సరే, ఇవ్వండి. తీసుకో, తీసుకోరా. ఇది కావాలా? హాజీ, కాలు పట్టుకుంటాను. పోరా. అయ్యో, నేను తప్పు చేశాను. నేను డబ్బులు సంపాదించాలనుకున్నానంతే. ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని ఆలోచన నాకు లేదు. చెప్పు సునీల్, నువ్వేం చేశావు? నువ్వు ఏం చేశావు? సార్, ఒక వ్యక్తి నాతో చెప్పాడు, ఎవరంతా విదేశానికి వెళ్ళి పనిచేయడానికి ఆశపడుతున్న వాళ్ళని చూపించావంటే వాడు నాకు కమిషన్ ఇస్తా అని చెప్పాడు. నువ్వు దీపుకు పరిచయం చేసావు వాడిని మరి? అవును సార్, కానీ దీపుకి ఇలా జరుగుతుందని నాకు అసలు తెలియదు సార్. నిజం సార్, నమ్మండి సార్. ఎవడా వ్యక్తి? వాడి ఫోటో నీ దగ్గర ఉందా? లేదు, ఒకే ఒక్కసారి చీకటి గదిలో చూశాను అతన్ని. సరిగ్గా మొహాన్ని కూడా చూడలేదు సార్. వాడి కాంటాక్ట్ నెంబర్ ఉంటుందిగా,
నువ్వు కాల్ చేసి మాట్లాడుంటావుగా. ఒక నెంబర్ ఉంది, 1233323. ఇప్పుడు చెప్పు, వాడు నీకు డబ్బు ఎలా ఇస్తాడు? సార్ అది బన్నీ పార్క్లో బెంచ్ కింద పెట్టి వెళ్ళిపోతాడు సార్. ఆ తర్వాత నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకుంటా. సార్ ఇది ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఏజెంట్ పనిలాగే తెలుస్తుంది. ఎవరంతా విదేశాలకు వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళని వీళ్ళు పిచ్చోలు చేస్తున్నట్టున్నారు సార్. సార్ ఫోన్ చేసి చూశాను, కానీ ఈ నంబర్ సేవలో లేదు సార్. చూసావా? ఇంకా ఎవరైనా ఉండొచ్చుగా నీ గ్యాంగ్ గురించి తెలిసినవాడు. లేదు సార్. లేదని ఎలా చెప్తావురా? ఎవరైనా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సార్ విజు చెప్పగలడు సార్. విజ్జునా? విజ్జు ఎలా చెప్తాడు? అది నేను విజుని కూడా అతనికే పరిచయం చేశాను నేను. ఒరేయ్, ఎందుకురా ఇలా చేసావు? ఎందుకురా ఇలాంటి పాపం చేసావు? అజీ దుబాయ్కి వెళ్ళాలని వాడే నా దగ్గరికి వచ్చాడు. విజయ్ కూడా వెళ్ళాలనుకున్నాడా? అరే పరమేశ్వరా! ఈ విషయాన్ని విజయ్ మీకు చెప్పలేదా? లేదయ్యా, తను ఏమీ చెప్పలేదు. కానీ వాడు చాలా రోజులుగా దిగులుగానే ఉంటున్నాడు. మీరు వాడిని అడిగే ఉంటారుగా? అడిగాను సార్, కానీ వాడు ఏమీ చెప్పలేదు. నిన్న రాత్రి విజయ్ ఎక్కడున్నాడు? వాడి ఫ్రెండ్ ముఖేష్ ఇంట్లోనే ఉన్నాడు. ఉదయాన్నే వచ్చాడు. ఉదయాన్నే తిరిగి వచ్చాడు. తర్వాత? సార్ వాడు వచ్చేటప్పుడు వాడి చేతిలో పెద్ద బ్యాగ్ ఉంది సార్. నేను వాడిని అడిగాను కూడా. అంటే నాతో చెప్పాడు వాడి ఫ్రెండ్ ఎవరో షిఫ్ట్ అవుతున్నారు, ఆ వస్తువులన్నీ బ్యాగ్లో ఉన్నాయి అన్నాడు. కానీ సార్ ఆ ముఖేష్ 1 నెల ముందే షిఫ్ట్ అయ్యాడు. ఒకవేళ విజయ్ మీతో అబద్ధం ఆడి ఉండొచ్చుగా. వాడు ముఖేష్ ఇంటికి వెళ్లకుండా ఉండుండొచ్చు. వాడి బ్యాగ్లో ఏముందని ఎవరన్నా చూసారా? ఆ బ్యాగ్లో ఏముందో నాకేం తెలీదు, కానీ ఆ బ్యాగు మీద ఎర్ర రంగుతో ఏదో ఉంది సార్. ఎరుపు రంగా? రక్తమా? సార్ ఆ కన్స్ట్రక్షన్ సైట్లో రెండో వ్యక్తి విజయ్ ఉంటాడా? అయ్యుండొచ్చు సార్. ఒకవేళ దీని వెనక విజయ్. అలా అయితే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇదంతా చేసింది మా విజయ. ఇది ఇప్పుడు మీ అబ్బాయి విజయే చెప్పాలి. రండి. విజు ఎక్కడికి వెళ్ళాడు? విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? కవిన్, ఆ బ్యాగ్ ఇక్కడెక్కడన్నా ఉందేమో వెతకండి. నిఖిల్, పైకెళ్ళి చూడు. విజయ్, విజయ్, సార్ లోపల అలాంటి ఏ బ్యాగు లేదు సార్. సార్ లోపల విజయ్ లేదు, ఆ బ్యాగ్ కూడా లేదు సార్. సార్ మా విజయ్ ఏం చేసుంటాడు సార్? నిజంగా వాడేం చేసుంటాడు సార్? సరే, మాకు విజయ్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ తెలీదు సార్. అయితే నెంబర్ ఎవరికి తెలుసు? దీప్తికి తెలుసు. దీప్తిని పిలవండి. దీప్తి ఎక్కడికి వెళ్ళింది? దీప్తి విజు, దీప్తి మీ ఇంట్లో ఉందా? దీప్తి, రవి, దీప్తిని చూసారా? లేదా? ఎక్కడికి వెళ్ళింది? విజయ్ని చూసారా? ఎక్కడికి వెళ్ళారో తెలియలేదే. దీప్తి, సంధ్య, దీప్తి మీ ఇంటికి వచ్చిందా? ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉంది. దీప్తి, ఎవరైనా దీప్తిని చూసారా? లేదా?
నువ్వు దీప్తిని ఎక్కడైనా చూసావా? అయ్యా అయ్యా, మీరు విజయ్ని ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదా? సరే, మీరు దీప్తిని చూసారా? ఇక్కడ చూడలేదమ్మా. ఇక్కడే కదా ఉంది, ఎక్కడికి వెళ్ళింది? దీప్తి, విజయ్, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? దీప్తిని చూసారా? హే హే, వచ్చేసావా మీనా? చెప్పండి ఆంటీ. సరే, నువ్వు దీప్తిని చూసావా? అవునాంటీ, నేను దీప్తిని చూశాను. 1:30 గంట అవుతుంది. ఈ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళింది. కాదు, దీప్తి ఒంటరిగా వెళ్ళిందా లేకపోతే ఎవరితోనన్నా వెళ్ళిందా? ఎవరో ఒక లేడీ ఉన్నారు. ఆ లేడీ ఎవరు? సార్, నేను ఆవిడ ముఖాన్ని చూడలేదు. మీకేనా గుర్తుందా? ఆ లేడీ చూడ్డానికి ఎలా ఉన్నారు? ఆవిడ ఏ డ్రెస్ వేసుకున్నారు? అది గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు. పచ్చ రంగు శారీయా? సరే మీనా మేడం, ఆ లేడీ తెలిసిన వాళ్ళ కనిపించారా లేకపోతే? లేదు సార్, నాకు ఆవిడ తెలీదు. కానీ దీప్తి ఆవిడతో ఇష్టపడే వెళ్ళింది. ఇష్టపడే వెళ్ళిందా? ఈ అమ్మాయిని కాస్త చూడండి. ఈ అమ్మాయిని మీరు చూసారా? మీకు తెలుసా? ఈ అమ్మాయితో పాటు పచ్చరంగు చీర కట్టుకున్న ఒక ఆవిడ కూడా ఉన్నారు. అవును సార్, నాకు ఈ అమ్మాయి తెలియదు, కానీ అమ్మాయితో పాటు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు శాంత. శాంత? అవును సార్. అయితే మీకు శాంత తెలుసు కదా? అవును సార్, ఆవిడెప్పుడు మా కొట్టుకొస్తూ ఉంటుంది. అలాగా? ఆవిడ ఎక్కడున్నారు? ఇక్కడే సార్, వెనకాలే ఉన్న ఆశీర్వాద్ చౌల్ నుండి, ఇంటి నెంబర్ 124. మేడం, శాంత ఎక్కడున్నారు? నేరుగా వెళ్ళి ఐ లెఫ్ట్. సీ. అవును. అరే రే, శాంత మేడం బయటికి వెళుతున్నారా? పదండి, మేమే తీసుకెళ్ళి వదులుతాం. సిఐడి అది మేము మీ బ్యాగ్ని చెక్ చేయాలి. అందులో ఏం లేదు. అందులో నా చీరలు, బట్టలు. అరే సార్, సార్, నా బట్టలు. అయ్య బాబోయ్, ఇన్ని బట్టలా? శాంత మేడం చాలా పెద్ద లీవ్ ప్లాన్ తోనే వెళ్తున్నట్టుగా ఉన్నారు. అది సార్, అది ఏంటంటే సార్, ఇక్కడ చూడండి, ఈవిడ దగ్గర ఇన్ని డబ్బులున్నాయి. ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను అప్పుడు అది దీప్తి ప్రాణాలకి బదులుగా ఈ డబ్బు వచ్చిందా? అది ఏంటంటే అలాంటిదేవి లేదు సార్. ఏంటి సార్, ఈవిడ ఎలా అడిగితే చెప్పదు. అది వద్దు 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 మేడం, వద్దు, నేను చెప్పేస్తాను. అది నేనే దీప్తితో అబద్ధం చెప్పాను. తన నాన్న పిలిచాడు అని అబద్ధం చెప్పి రప్పించాను. తర్వాత నేను తన్ని వదిలేసి వచ్చాను. ఎక్కడ వదిలేసి వచ్చావు? వాళ్ళు ఎక్కడ వదలమన్నారు అక్కడే సార్. త్వరగా చెప్పు. ఎవరైనా ఉన్నారా? వినబడుతోందా? ఎవరైనా ఉన్నారా? విజయ్, దీప్తి ఎక్కడ? ముందు బ్యాగ్. ముందు నాకు దీప్తిని చూపించు. తను బానే ఉంది, ముందు బ్యాగ్ ఇవ్వు. నేను దీప్తిని చూశాకే బ్యాగ్ని నీ చేతికిస్తాను. ఏ రాజు, అమ్మాయిని తీసుకురా.
ఇదంతా చేసింది నేనే. ఇదంతా చేసింది నువ్వా? అవును, నేనే. అన్నా చెల్లెలిద్దరూ చావడానికి సిద్ధంగా ఉండండి. మమ్మల్ని కూడా కలిసి వెళ్ళొచ్చుగా. పరిగెట్టి టైర్డ్ అవ్వా? కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేను ఇక్కడ వాళ్ళకి ఆశ చూపించి విదేశాలకు పంపిస్తుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి జీవితం లభించే అవకాశం లేదు సార్. ఒకవేళ దొరికినా అది బానిస జీవితమే. అందువల్లే దీపు ఇండియాకి వచ్చారా? అవును సార్, వాడిని ఒక్కొక్క నిమిషం వాళ్ళు చూస్తూనే ఉన్నారు సార్. అందుకని వాడి పరిస్థితిని ఫోన్లో ఎవరికి వాడు చెప్పలేకపోయాడు. దుబాయ్లో వాడిని కొట్టి హింసించారు కదా మీరు. అవును సార్, వాడు పారిపోవాలని ప్రయత్నించినప్పుడు ఆ టైంలో వాడిని కొట్టాను. కానీ వాడు ప్రయత్నించడం మాత్రం వదలలేదు సార్. మళ్ళీ పారిపోయాడు. ఈసారి వాడే గెలిచాడు సార్. కానీ సార్, తను పారిపోవడమే కాకుండా మాకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు సేకరించి మరీ పారిపోయాడు సార్. మేము చాలా భయపడ్డాం. వాడు ఇక్కడికి రాకూడదని, మా నిజం తెలియకూడదు అనుకున్నాం సార్. అంటే దీపు ఇక్కడికి వాడి కోసం రాలేదు, వీళ్ళ దగ్గర ఇరుక్కున్న వాళ్ళని కాపాడడం కోసం వచ్చాడు సార్. ఈ తర్వాత ఎవరు ఇరుక్కోకూడదని అనుకున్నాడు. దీపు చేసిన త్యాగం వేస్ట్గా పోదు. వీళ్ళ వల్ల చిక్కుకున్న ప్రతి వాళ్ళని బయటికి తీసుకొద్దాం. ప్రజల పేదరికాన్ని వాడుకుని వాళ్ళకి ఆశలు చూపించి మోసం చేస్తున్నారు. సిగ్గులేదు మీకు? మీరు చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అది కూడా ఉరి శిక్ష. తీసుకెళ్ళు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. చూడు విజయ్, నువ్వు కూడా తప్పు చేశావు. హత్య నీ ముందే జరిగినా నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు. సార్, నేనే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను దీపు బాడీ ఎక్కడుందని. అయినా కూడా నువ్వు తప్పు చేశావు. ఆ డబ్బులు బ్యాగ్ తీసుకుని పారిపోయావు. అప్పుడే నువ్వు పోలీసుల దగ్గరికి వచ్చుంటే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయ్యేది. నీకు శిక్ష పడుతుంది. చాలా గర్వంగా ఉంది. ఈరోజు దీపు వల్ల మన ఏరియాకి మంచి పేరు వచ్చింది. చూసావా కవిత, నీ కొడుకు ధైర్యవంతుడు. మళ్ళీ అలా అనుకు. నీ కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని. వాడు అమరుడయ్యాడు. మీరు చెప్పేది నిజమేనమ్మా, చాలా సరిగ్గా చెప్పారు. దీపు ఆలోచించుంటే వాడి గురించి మాత్రమే ఆలోచించేవాడు. కానీ లేదే, వాడు మన దేశపు ప్రజల గురించి ఆలోచించాడు. అక్కడ విదేశాలలో వాడిలా బానిసగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాడు. అజీ, ఇప్పుడు నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. దీపు నా కొడుకు. నీ కొడుకు ఎప్పుడూ నీతోనే ఉంటాడు. వాడు నీకు మాత్రమే కొడుకు కాదు, ఈ ఏరియా అంతటికీ కొడుకు. అంతే కదా? వాడు మా అందరికీ పిల్లాడే. దీపు చేసింది తన కోసం మాత్రం కాదు, వాడు ఇతరుల కోసము జీవించాడు. ఇతరుల కోసం జీవించేవాడు వాడు ఎల్లప్పుడూ వీరుడుగానే ఉంటాడు. దీపు ఈ దేశానికి వీరుడు.